గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ వైసీపీ నేతలకు దడ పుట్టిస్తున్నారు. అత్యంత చురుగ్గా ఉంటూ ప్రచారం చేస్తున్నారు. నాన్ స్టాప్ గా దూసుకుపోతున్నారు. గెలుపే లక్ష్యంగా ఆయన చేస్తున్న ప్రచారం ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. దీంతో వైసీపీ నేతలు పెమ్మసానిపై పోటీ చేసేందుకు జంకుతున్నారు. లోక్సభ ఎన్నికలు బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. ఆయన జోరును తట్టుకొని ఎన్నికల బరిలో నిలిచే వ్యక్తులు వైసీపీలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా పెమ్మసాని దెబ్బకు వైసీపీ వికెట్లు పడుతున్నాయి. తాజాగా వైసీపీకి చెందిన కిలారి వెంకట రోషయ్య పోటీ నుంచి తప్పుకుంటానని వైసీపీ పెద్దల వద్ద మొరపెట్టుకుంటున్నారు. పెమ్మసాని వంటి బలమైన నాయకుడిని ఎదుర్కొనే సామర్థ్యం తనకు లేదని, తాను అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని కిలారి వెంకట రోషయ్య సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు. నామినేషన్ల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇటువంటి పరిణామాలు వైసీపీ నేతలకు బీపీ తెప్పిస్తున్నాయి. గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పెమ్మసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగుతున్నారని తెలిసిన నాటి నుంచి వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా అత్యంత బలవంతుడైన పెమ్మసానిని ఎదుర్కొనేందుకు ఎవరిని బరిలోకి దించాలనే విషయంలో తర్జన భర్జనలు పడ్డారు. ఇప్పటికీ కూడా అభ్యర్థి ఎవరనే విషయం తేలలేదు. పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోషయ్య లోక్సభ స్థానానికి పోటీ చేయనని స్పష్టం చేయడంతో వైసీపీ అధిష్టానం డిఫెన్స్ లో పడింది. తొలుత గుంటూరు లోక్సభ స్థానానికి రోషయ్య బావమరిది ఉమ్మారెడ్డి రమను ఎంపిక చేశారు. ఆయన 2-3 రోజుల్లోనే వెనక్కు తగ్గారు. దీంతో అవాక్కైన వైసీపీ అధిష్టానం రమణ భావ రోషయ్యను బరిలోకి దింపారు. రోషయ్య కూడా అయిష్టంగానే మొదట్లో ఒప్పుకున్నారు. ఆ తర్వాత పెమ్మసానిని ఎదుర్కోవడం కష్టమని పూర్తి స్థాయిలో క్లారిటీకి వచ్చారు. తమ గోడును వైసీపీ పెద్దలకు వినిపించారు. విడుదల రజనీని గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దించాలని కూడా కిలారి రోషయ్య సూచించారు. ఈ సీటు విషయంలో ఎటువంటి వ్యూహంలో బరిలో దిగాలనే అంశం వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. దీంతో పెమ్మసాని చంద్రశేఖర్ వర్గీయులు ఖుషీగా ఉన్నారు. తన నాయకుడు బరిలో దిగడంతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయిందని సంతోషపడుతున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని